గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్ జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాల్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ సహా ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. ఆ అప్పీల్పై విచారణ జరిపిన హైకోర్టు సీజే బెంచ్ తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 562 మందికి నియామక పత్రాలు అందజేసింది. ఈ మేరకు అందరూ విధుల్లో చేరారు. ఇప్పుడు వారికి ఊరట కల్పిస్తూ సీజే బెంచ్ తుది తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఉద్యోగ నియామకాలు అడ్డుకోవాలని ఎంతమంది చూసినా వారి కుట్రలు కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన 563 మందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్ 1 అధికారులుగా నియమితులైన వారు ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.